Hi friends, welcome back to my channel, latest career jobs information, a complete job information channel for you. ఈరోజు మీకు రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు విడుదల చేసినటువంటి స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్, అండర్ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రామ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఇది బోత్ ద అండర్ గ్రాడ్యుయేట్స్ కోసము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ రెండింటి వివరాలు మీకు మాత్రం కంప్లీట్గా డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి. వీడియో మొత్తం కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసుకోండి. అండ్ మోర్ ఎవర్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారందరికీ థ్యాంక్స్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటివరకు, ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క నెట్వర్క్లో ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని రిలీజ్ చేస్తారు. అలాగే మనం చూసుకుంటే 2024-25కి సంబంధించి స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ అనేది రిలీజ్ చేశారండి. మొదలుగా మనం చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అవి చూసుకుంటే మనము క్లియర్గా చేసి సపోర్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ విత్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. అంటే ఎంటైర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఓన్లీ ఫస్ట్ ఇయర్ 24-25లో అడ్మిషన్ తీసుకున్న ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ మటుకే ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ. అప్ టు 5,000 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ విల్ బి సెలెక్టెడ్. 5,000 మెంబర్స్కి ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు అందజేస్తారు. ఎంత అందజేస్తారంటే, కంప్లీట్గా డిగ్రీ 3 ఇయర్స్ ప్రోగ్రాంలో కంప్లీట్గా 2 lakhs వరకు వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ కింద ఇస్తారన్నమాట. అండ్ స్కాలర్షిప్ విల్ బీ గో బియాండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ విత్ స్టూడెంట్స్ ఆటోమేటికలీ గెయినింగ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ త్రూ ఏ స్ట్రాంగ్ అల్యూమినియం. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళకి నెట్వర్కింగ్ అనేది అల్యూమినియంలో కూడా ఉంటారు కాబట్టి స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అప్లికేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఒక అప్లికేషన్ ఉంటుందండి. అప్లికేషన్ని మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఇచ్చాను. నేను ఈ సైట్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. స్టూడెంట్స్ విల్ స్టార్ట్ ద అప్లికేషన్ ప్రాసెస్ బై క్లికింగ్ ఆన్ ద లింక్ గివెన్ బిల్. కింద లింక్ ఉందని అది చూపిస్తాను. ఈ ఎవరెవరికి ఈ యొక్క స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అంటే మటుకు ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు, 60 minutes అండ్ విల్ కంటైన్ 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటుందండి. అందులో ఎవరైతే మెరిట్గా స్కోర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక స్క్రూటినీ చేసి సెలెక్షన్ చేసిన వాళ్ళకి ఇస్తారండి. ఎలా చేస్తారు? ఇనిషియల్ సెలెక్షన్ ఏంటి? ఫస్ట్ లెవెల్ సెలెక్షన్ అప్లికేషన్స్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉన్న వాళ్ళ యొక్క అకాడమిక్ స్కోర్ సంబంధించినటువంటి మెరిట్ స్టూడెంట్స్కి మటుకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఇస్తారని చెప్తున్నారు. ఎంత అంటే 5,000 మెంబర్స్కి ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మనకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్స్ అండ్ ఒక ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్ అవన్నీ ఇచ్చేసారండి. ఇక్కడ చూసుకుంటే క్లిక్ చేసుకుంటే మొత్తం శాంపిల్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ కూడా వస్తుందండి, అది కూడా చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే BA రెసిడెంట్ ఇండియన్ సిటిజన్ పాస్ 12th విత్ 60% మినిమం ఉన్న వాళ్ళకి మటుకే, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, 12th స్టాండర్డ్ పాస్ అయిన వాళ్ళకి, మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళకి మటుకే ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఇయర్ అకాడమిక్ చదివే వాళ్ళకి మటుకే ఈ యొక్క స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఇంకా పోతే మనకు 15 lakhs బిలో ఇన్కమ్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, పేరెంట్స్ కానీ వాళ్ళకి ఒక 15 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళ మటుకు ఈ యొక్క స్కాలర్షిప్ అనే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరు ఎలిజిబిలిటీ ఉండరు అంటే, స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి మటుకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రాదండి. అండ్ స్టూడెంట్ పర్సూయింగ్ ఆన్లైన్లో చేసే వాళ్ళకి కానీ, హైబ్రిడ్ మోడల్లో చేసే వాళ్ళకి కానీ, డిస్టెన్స్లో చేసే వాళ్ళకి మాత్రం ఈ స్కాలర్షిప్ అనేది ఉండదని చెప్తున్నారు. స్టూడెంట్స్ హూ పాస్ డిప్లొమా ఆఫ్టర్ 10th స్టాండర్డ్, డిప్లొమా 10th తర్వాత డిప్లొమా చేసే వాళ్ళు కొందరు ఉంటారండి, వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉండదు. అండ్ డిగ్రీలో 2 years అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉంటే అది తీసుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రాదండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారంటే, ఇవన్నీ మనం ఎలిజిబిలిటీ అన్నీ చూసుకున్న తర్వాత పిల్లలు క్లిక్ హియర్ టు అప్లై అనేది ఇక్కడ క్లిక్ చేసేది ఉంటే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ లాంటిది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్, 12th స్టాండర్డ్ పర్సంటేజ్, తర్వాత ఏ సెలక్షన్ అనేది స్ట్రీమ్ అనేది చూసుకొని అన్నీ చేసుకున్న తర్వాత డీటెయిల్స్కి వెళ్ళేసి ఇక్కడ ఈ యొక్క టిక్ మార్క్స్ పెట్టేసుకొని, ఈ మ్యాండేటరీ టిక్స్ మార్క్స్ అనేది పెట్టుకొని, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని సబ్మిట్ చేస్తే మటుకు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ వెళ్తామండి. తర్వాత మిగతా అన్నీ కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారంటే, మనకి ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇస్తాం కాబట్టి దాని నుంచి వాళ్ళు వస్తారండి. మామూలుగా ఇది October 6th మటుకు ఎగ్జామ్ డేట్ ఉంటుందండి. లాస్ట్ డేట్ అప్లికేషన్కి
చేసుకోవడానికండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్స్కి వెళ్తే ఇదే లింక్లో ఉందండి, నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి అక్కడ కూడా చూసుకోవచ్చండి. పీజీ వాళ్ళకి కొన్ని దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. ఎలిజిబిలిటీ క్వశ్చనరీస్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిగ్రీ వాళ్ళకి లాగా కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్వశ్చనరీ అనేది కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి, ఆ క్వశ్చన్స్లో వాళ్ళు ఆన్సర్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఈ యొక్క విండో అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్వశ్చనరీ అనేది ఉంటుందండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ క్వశ్చనరీ అటెండ్ చేసిన వాళ్ళకి మటుకు దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళకి మటుకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సేమ్ మళ్ళీ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఈ రెండు కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఎవాల్యుయేషన్ స్టేజ్ ఏంటంటే ఫస్ట్ లెవెల్ సెలెక్షన్ అనేది మెరిట్ ప్రకారంగా అండ్ ఎవాల్యుయేటెడ్ బై అన్ ఎక్స్పర్ట్ ప్యానల్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అకాడమిషియన్స్ అండ్ లీడర్స్ ఇన్ ద ఫీల్డ్. ఫస్ట్ లెవెల్ సెలెక్షన్ అనేది వాళ్ళతో జరుగుతుందండి. సెకండ్ లెవెల్ సెలెక్షన్ అనేది ఇంటర్వ్యూ పెట్టేసి దాని నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వెబినార్ విల్ బి కనెక్టెడ్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్కి. ఇంటర్వ్యూస్ విల్ బీ హెల్డ్. దాని తర్వాత కూడా సెలెక్షన్ జరుగుతుంది. తర్వాత లాస్ట్ వచ్చేసి ఇక్కడ 100 స్కాలర్స్కి మటుకు పీజీకి సంబంధించింది వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తున్నారండి. ఇక్కడ మనకు కావాల్సిన ఒక వాట్సాప్ నెంబర్స్ కానీ ఏమైనా క్వైరీస్ ఉంటే కూడా ఈ ఈమెయిల్ ఐసి అనే వాటికి కూడా మనం పంపించుకోవచ్చు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మటుకు రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదటిగా చెప్పినట్టు అండ్ ఫస్ట్ ఇయర్ పీజీ వాళ్ళకి చదివే వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుందండి. అండ్ హూ హ్యాస్ సెక్యూర్డ్ 552,000 ఇన్ ద గేట్ ఎగ్జామినేషన్. డిగ్రీ చేసిన వాళ్ళు గేట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసిన వాళ్ళకి 550 నుంచి 1000 స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పీజీ కోర్స్కి ఎలిజిబుల్గా ఉన్నారండి. అండ్ ఆర్ గేట్లో 7.5 స్కోరింగ్ వచ్చిన వాళ్ళ మటుకే ఇది సిజిపిఏ వచ్చిన వాళ్ళకి మటుకే ఈ యొక్క ప్రోగ్రాంలో ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఎందులో ఉంటుందంటే ఎలిజిబిలిటీ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ ఈ యొక్క కోర్సెస్లలో ఉంటుందండి. ఇది సెకండ్ ఇయర్ నాన్ ఎలిజిబిలిటీ ఎవరికంటే సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళకి రాదు. అండ్ హూ హ్యాస్ స్కోర్డ్ బిలో 550 మార్క్స్ కానీ 7.5 లేని వాళ్ళకి మటుకు ఇది రాదని చెప్తున్నారు అన్నమాట. అండ్ స్టూడెంట్స్ పర్సూయింగ్ ఓన్లీ మ్యాథమెటిక్స్ కెనాట్ అప్లై అండర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉండదని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వాళ్ళు కూడా సేమ్ ఇందాక డిగ్రీ లాగానే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనేది మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయండి. ఇక్కడ గేట్ అండ్ సిజిపిఏకి సంబంధించిన స్కోర్స్ ఇవన్నీ ఫిలప్ చేసి తర్వాత మన యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. బట్ పీజీ అప్లికేషన్ పోర్టల్ అనేది ఇక్కడ ఉందండి. ఏదైతే క్వశ్చనరీ ముందు అటెండ్ చేయాలో అది కూడా లింక్లో ఉంటుందండి. దాన్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకున్న తర్వాతనే టు రిసీవ్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫర్ ద అప్లికేషన్ పోర్టల్ ప్లీజ్ క్లిక్ హియర్ టు కంప్లీట్ ద ఎలిజిబిలిటీ క్వశ్చనరీ. ఎలిజిబిలిటీ క్వశ్చనరీ చేసిన తర్వాతనే చేయాలని చెప్పాను కదా, దాన్ని బట్టేసి మటుకు చేయాల్సి వస్తుందండి. ఇంకా మిగతా విషయాలకి చూసుకుంటే మటుకు మీరు కంప్లీట్గా ఈ యొక్క లింక్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా చదువుకుని చూసుకున్న తర్వాత దాన్ని బట్టి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో 24-25కి అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఎలిజిబిలిటీ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ స్కాలర్షిప్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.